శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ 16వ వార్షికోత్సవ వేడుకలు ఉత్సాహంగా విద్యార్థులతో ఘనంగా నిర్వహించారు. ఇక శనివారం గజ్వేల్లోని మహతి ఆడిటోరియంలో జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గజ్వేల్ ఏసీపీ రమేష్, కృష్ణవేణి టాలెంట్ స్కూల్ సంస్థల చైర్మన్ అశోక్, ప్రిన్సిపల్ విజయలక్ష్మి, దామోదర్తో పాటు పలు విద్యా సంస్థల యజమానులు హాజరయ్యారు. ఇక అనంతరం ఏసీపీ రమేష్ మాట్లాడుతూ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ జయాపజయాలకు కృంగిపోకుండా విద్యార్థులు సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలకు దూరంగా ఉండాలని వారు అన్నారు. విద్యార్థి దశ నుండే లోక జ్ఞానం కలిగి ఉండాలని, విద్యార్థులు చదువు విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని పేర్కొన్నారు. ఇక విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా చదువుపై దృష్టి పెట్టి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, విద్యార్థులు సోషల్ మీడియాలకు బానిసలు కాకుండా తగు జాగ్రత్తలు వ్యవహరించాలని సూచించారు. ఇక విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు ఎదగాలని వారన్నారు. ఇక ఉపాధ్యాయులు చెప్పే పాఠాలతో పాటు తల్లిదండ్రుల పెంపకం చాలా ముఖ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. షేర్ చాట్ యాప్ చాలా మందికి తెలుసో తెలియదు కూడా, నాకు కూడా ఈ మధ్య కాలంలో తెలిసింది. ఒక షేర్ చాట్ యాప్ ద్వారా రకరకాలైనటువంటి అసభ్యకరమైన మెసేజ్లు, తర్వాత ఏంటిది డీపీలు పెట్టుకుంటే హ్యాకర్ అదర్ వైపు ఎవడైతే ఉన్నాడో ఆ అమ్మాయి డీపీని తీసుకొని అసభ్యకరమైన ఫోటోలు, వీడియోలు చేసి పంపడం స్టార్ట్ చేసి ఆ తల్లిదండ్రులకు తెలియదు. ఏది వాళ్ళ అబ్బాయి ఫోన్ వాడుతున్నాడు, ఆ ఫోన్ వల్ల ఈ యాప్ వాడుతుంది అని చెప్పేసి తెలియదు. జనరల్గా పిలిస్తే మాకేం తెలుసారా, పిల్లాడు చదువుకుంటాడు అనుకున్నాం, స్కూల్కి పోతాడు అనుకున్నాం, రాగానే ఇది చేస్తున్నాడు అని చెప్పేసి అనుకుంటున్నాం అనే స్థాయిలో వాళ్ళు పేరెంట్స్ కూడా మాట్లాడడం జరిగింది. అంటే పేరెంట్స్ నేను ఎందుకు, మన పిల్లలను వేరే వాళ్ళు కొడితే మనం ఒప్పుకోలేము, కానీ మనమే కొట్టాలంటే దాని అర్థం వాళ్ళను గాయపరిచే విధంగా కొట్టడం కాదు, వాళ్ళని అట్లీస్ట్ ఏ స్థాయిలోనైనా మనమే కంట్రోల్ చేయాలి. మనం కంట్రోల్ చేయకుండా వేరే వాళ్ళని కంట్రోల్ చేయాలని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయడం, దానంత మూర్ఖత్వం ఇంకొకటి లేదు. ఎందుకు అని అంటే ఇప్పుడు తల్లిదండ్రులు, ముఖ్యంగా తల్లులు, అబ్బో పిల్లగారిని ఏమన్నా వాడు ఏమైనా చేసుకుంటాడు. ఇదొక ఈ మధ్య కాలంలో నేను వినేటువంటి రిపీటెడ్ అండ్ రెగ్యులర్ విషయం ఏంటంటే, అబ్బో వాడిని ఏమన్నానంటే ఏమైనా చేసుకుంటాడు. ఏం చేసుకుంటాడు? మహా అంటే బెదిరించి 2 రోజులు బయటికి వెళ్తాడు. వరకు ఫ్రమ్ లాస్ట్ 18 years ఐఎమ్ సీయింగ్ అశోక్ రెడ్డి సార్ ఏ రోజు కూడా క్రెడిట్ తీసుకోలేదు. దానికి మనమందరము సార్కి ఒక బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఇవ్వాలి. ఫస్ట్ ఈ సందర్భంలో ఇంకొక విషయం నేను ఇంగ్లీష్లో చెప్పాను. నా పేరెంట్స్ పైన దేవుడి తర్వాత నాకు నా పేరెంట్సే. నన్ను నమ్మి ఎన్ని అవాంతరాలు వచ్చినా నో, శ్రీకృష్ణవేణి టాలెంట్ స్కూల్లోనే మా పిల్లలు చదువుతారని ఎవరైతే నమ్మకంతో నా పైన ఉంచారో, మా స్కూల్లో ఉంచారో, ఖచ్చితంగా నేను ఈ వేదికను సాక్షిగా మీకు చెప్తున్నాను, మీ పిల్లలకు 101% నా సాయశక్తుల ఎంత మంచి చేయగలుగుతానో అంత మంచి చేస్తాను. సో ఐఎమ్ రియల్లీ థ్యాంక్ యూ టు ఆల్ మై పేరెంట్స్ ఫర్ బిలీవింగ్ మీ, సపోర్టింగ్ మీ, ఎంకరేజింగ్ మీ ఫ్రమ్ లాస్ట్ 16 years. థ్యాంక్ యూ వెరీ మచ్. కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ఒక 16వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు మహతి ఆడిటోరియంలో బ్రహ్మాండమైన ఒక ప్రోగ్రాం చేయబడ్డది. పిల్లలకు చదువే కాకుండా కల్చరల్ ప్రోగ్రామ్స్తో కూడా డెవలప్మెంట్ ఉండాలని ఈ ప్రోగ్రాం చేయబడ్డది. ఇందుకోసము ఈరోజు ఏసీపీ గజ్వేల్ శ్రీ రమేష్ గారు ముఖ్య అతిథిగా వచ్చేశారు. అలాగే మన మండల ఎడ్యుకేషనల్ ఆఫీసర్ శ్రీమతి సునీత మేడం కూడా ఇక్కడికి వచ్చేయడం జరిగింది. వారితో అనేక మంది గెస్ట్లు, పేరెంట్స్ వాళ్ళందరూ వచ్చారు. ముఖ్యంగా పిల్లలు వాళ్ళ టాలెంట్ని బ్రహ్మాండంగా ప్రదర్శించారు. ఇంకా టీచర్ల ప్రోత్సాహము కంటిన్యూస్గా ఈ ప్రోగ్రాంలో ఉంది. ధన్యవాదాలు. Celebrating its 16th annual day celebrations. We are very much happy towards the parents and teachers and even the children also. But more and more thanks by the cooperation of the people in and around, along with our parents, and very special thanks to all the press media who are supporting us from last 16 years. Thank you very much.